ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణ నారాయణ. హే ప్రభు, జగత్ పరిపాలక, ఈ దుఃఖితులైన దేవతలను ఆదుకోండి. హే వైకుంఠవాస, నేడు అనర్థమే జరిగింది. దుర్వాస ఋషుల శాప ప్రభావంతో దేవతలు స్వర్గం నుంచి పారిపోవడం, అసురులు దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అంతేగా మీరు చెప్పేది? కానీ తమకు మీ వ్యధ నాకు ముందే తెలుసు. దుర్వాసుని శాపం ఎలాంటి ఘటనకు కారణభూతమవుతుందంటే దాన్ని ఆపడం ఎవరి వశమూ కాదు. కానీ బ్రహ్మదేవులు మీ శరణు కోరమన్నారు. శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు ఆ శ్రీహరే దేవతలకు సాయం చేయగడని చెప్పారు. హే శ్రీహరి, నువ్వే అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ దేవతలను కష్టాల నుండి కాపాడి వారిని ఉద్ధరించావు. మేవెన్నో ఆశలు పెట్టుకుని వచ్చాం ప్రభు. దేవగురువులైన బృహస్పతి నేను దేవతల శ్రేయోభిలాషిని కావటం నిజమే. కానీ ప్రభు, నీవే త్రిమూర్తులలో మహోన్నతుడవు. నీకు తెలియనిది ఏముంది శ్రీహరి? ఈ సృష్టి ఆరంభం నుంచే స్వర్గం పైన దేవతలకు అధికారం ఉంది. అసురులైతే అన్యాయంగా స్వర్గంలోనికి అనధికారంగా ప్రవేశించారు. వారిని అక్కడి నుండి తరిమి దేవతలకు న్యాయం చేయడం నీకే సాధ్యం శ్రీహరి. ఇది నీకే సాధ్యం. కాదు కాదు, ఈ సమస్యకు పరిష్కారమే గనక ఉంటే దేవాది దేవుడు ఆ మహాశంకరుని దగ్గరే ఉండాలి. మీ సమస్యని ఆయన సమక్షంలోనే విన్నవించుకోండి. ధన్యులం ప్రభు, ధన్యులం. ఇప్పుడు మీ సమస్య పరిష్కారానికి దేవతలరా మన ప్రయాణం కైలాసానికే చెయ్యాలి. పదండి. నారాయణ నారాయణ. మీ దివ్య చరణాలకు మా అభివాదనములు స్వీకరించండి దేవి సతీ. దయచేయండి. కైలాసవాసంలోనికి మీ అందరికీ స్వాగతం. దేవేంద్రునికి దేవగణానికి జరిగిన అన్యాయాన్ని చూసి నేనెంతగానో విచారిస్తున్నాను. ఈ విషయంలో నేను స్వామివారితో సంప్రదించాను. దేవాది దేవుడు మహాదేవుడు ఏమన్నాడు దేవి సతీ? ఏమీ అనలేదు, కానీ ఒకటి మాత్రం అర్థమైంది. స్వయంగా వేడుకుంటే ఆయన దగ్గర ఏదో ఒక ఉపాయం ఉంటుంది. త్రిభువనపతి మహాదేవ శివశంకరునికి హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. హర 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 మహాదేవ. చరాచరపతి మహాదేవ, ఈ దేవతలపై అత్యాచారం జరిగింది. తమ తమ నివాసాల్ని వీడి దీనులై ప్రయాసలు పడుతూ శ్రీహరి ఆదేశానుసారం నీ దగ్గరికి ఎన్నో ఆశలు పెట్టుకొచ్చారు. ప్రియ నారద, జరుగుతున్న దానిలో కొత్త ఏమీ లేదు. మంచి చెడుల మధ్య సంఘర్షణ సదా జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు మంచిది పై చెయ్యి, మరొకప్పుడు చెడుది. కానీ సదాశివ, నేను ఎవరికి అన్యాయం చేశాను? క్రోధంతో ఋషి దుర్వాసులు ఇంత పెద్ద శాపం ఇచ్చారు. మా దేవతలకు ఇంతటి అన్యాయమా? ఈ అన్యాయం ఇప్పుడు మీకు జరిగితే ఒకప్పుడు అసురులకు జరిగింది. కానీ ఇప్పుడు జరిగే న్యాయం దేవదానవుల సమానాధికారాలను దృష్టిలో ఉంచుకునే జరుగుతుంది. నేను చెప్పిన మాటలు మీకు ఆశ్చర్యంగా తోచి ఉండవచ్చు. కానీ నిజం ఏమిటంటే ఈ సమస్య పరిష్కారం దేవదానవులు ఇద్దరూ కలిసి చేయవలసి ఉంది. ఈ సమస్యకు పరిష్కారం సాగర మథనం. సాగర మథనమా? భయకంపితులు కావలసిన అవసరం లేదు. సాగర మథనం అనంతరం ఉద్భవించేవన్నీ కూడా దేవతల హితవు కోసమే. సముద్రం నుంచి వెలువడే రత్నాల విభజన
దేవదానవుల యోగ్యతను అనుసరించే జరుగుతుంది. ఏం దేవేంద్ర, ఏమైనా సంశయమా? లేదు దేవాదిదేవా. కానీ అసురుల సేనాధిపతి రాహు అతి మొండివాడు. సాగర మథనాన్ని గురించిన ఈ ప్రస్తావనను అతను స్వీకరిస్తాడో లేదో నాకు అనుమానమే ప్రభు. రాహువును సమాయత్తపరిచే కర్తవ్యాన్ని నేను నారదునికి అప్పచెప్తున్నాను. ఏం నారదా? తప్పక ప్రయత్నిస్తాను మహదేవ. అసుర సేనాధిపతి రాహు సాగరమదన ప్రస్తావనను ఒప్పుకునేలా చేస్తా. అసాధ్యం. దుష్ట దేవతల గురించిన ఏ ప్రస్తావన మేము అంగీకరించము. సముద్ర మథనం కూడా అంగీకరించము. ఇందులో కూడా దేవతలు ఏదో కుట్ర చేస్తున్నట్టుగా ఉంది. నారాయణ నారాయణ, ఇంత శక్తిశాలివై ఉండి కూడా దేవతలంటే భయపడిపోతున్నావా? ఏమాత్రం కాదు. మాకు భయపడి దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోవడంతో అక్షరాలా నిరూపించాం మేమే దేవతల కన్నా శక్తివంతులమని. వాస్తవానికి మీరు అసాధ్యాన్ని సాధ్యం చేసి చూపించారు. దూర్వాసుని శాపానికి ప్రేరేపింపబడి మహా గొప్ప పనే చేశారు. పైగా విజయాన్ని కూడా సాధించారు. నారాయణ నారాయణ. ఖచ్చితంగా విజయం సాధించాం. మరి నాదో ఆలోచన. మీ దానవులంతా శక్తిశాలురు, మరి దేవతలు బుద్ధిమంతులు, జ్ఞానులు. ఇక మీ దానవులు ఒక్క స్వర్గంతోటే మురిసిపోతూ కూర్చునుంటే మరి అక్కడ దేవతలందరూ సముద్ర మథనంతో 100 స్వర్గాలనే నిర్మించేస్తారు. అసలు నిజానికి ఆరంభంలో దేవతలు ఏమాత్రం అంగీకరించలేదు. అయితే మరి ఆ పరమేశ్వరుడప్పుడు సముద్ర మథనం ద్వారా లభించే దుర్లభమైన పదార్థాల గురించి చెప్పగానే దేవతలు వెంటనే ఒప్పుకున్నారు. మరి ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు దేవర్షి నారదా? మాట వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. నువ్వు నీ గొప్ప కార్యాన్ని తలుచుకుంటూ మురిసిపోతున్నావు. మరి నారాయణ నారాయణ. శంకరునిపై నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ అతని మాటలు ఒప్పుకుని మేము సముద్ర మథనం చేయడానికి అంగీకరించినా ఏ విధంగా మమ్మల్ని నమ్మమంటారు? సముద్ర మథనం ద్వారా ఉత్పన్నమయ్యేవన్నీ కూడా దేవదానవులకి సమంగా పంచుతారని. ఇందాకటి నుంచి నేను చెప్పేది సేనాపతి రాహు, నీ బుర్రకి ఏమాత్రం ఎక్కటలేదయ్యా. నారాయణ నారాయణ. ఇక సెలవు. ఆగండి దేవర్షి నారదా. ఒకవైపు నుంచి నీకు ఆ శంకరుని మీద పూర్తిగా విశ్వాసం ఉందంటున్నావు, మరోవైపు శంకరునికి బాధ్యతను అప్పగించను లేవు. ఇలా అయితే నిర్ణయించడం కష్టమే కదా. ఆగండి దేవర్షి. అయితే ఒక్క మాటను దేవతలు ఒప్పుకోవాలి. సాగర మథనానికి మేము అంగీకరించడానికి. ఏమిటి? అదే, సాగర మథనానికి ముందు మేము స్వర్గాన్ని వదిలిపెట్టాం. దీన్ని నిర్ణయించడం అయితే ఆ పరమేశ్వరుడే చేస్తాడు. ఇది నీకు బాగా తెలుసు కూడా, ఒప్పుకుంటావు కూడాను. శివుడు నిష్పక్షపాతి అని. ఇక చెప్పేదేముంది? దానవుల దౌర్భాగ్యమో దేవతల భాగ్యమో సముద్రమథనం ద్వారా ఉత్పన్నమయ్యే దుర్లభమైన పదార్థాలు కేవలం దేవతలకే ప్రాప్తించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. దానవులు తమ దౌర్భాగ్యపు ద్వారాలని స్వయంగా తట్టబోతున్నారు. నారాయణ. ఆగండి దేవర్షి నారదా. నేను ఈ విషయం గురించి ఒక్కసారి శంకరునితో మాట్లాడాలనుకుంటున్నాను. శుభస్య శీఘ్రం. దేవాదిదేవా మహాదేవా సేనాపతి రాహు ఒకరి గురించి మరొకరికి పరిచయమే కదా. సరే పదండి కైలాసానికి. ఓం నమ శివాయ. కైలాసం. ఆగిపో అక్కడే సేనాపతి రావు. నేను శంకరుణ్ణి సంప్రదించాలి. కైలాసపతి ఇప్పుడు ధ్యానంలో ఉన్నాడు. నువ్వు వేచి ఉండాల్సిందే. మహత్కార్యం కోసం వచ్చాను. ఏమాత్రం వేచి ఉండలేను. శంకర, మహేశ్వర, నా మార్గానికి అడ్డు రాకండి. అనర్థం జరుగుతుంది. నారాయణ 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 నారాయణ. శాంతించండి, అందరూ శాంతించండి. అతిథితో ఈ విధంగా ప్రవర్తించడం మర్యాద కాదు. కానీ ఋషివర్య ఇతను శివుని ధ్యానాన్ని భంగపరుస్తున్నాడు. ఇతని తర్వాత రమ్మని చెప్పండి. నారాయణ నారాయణ. ఇతను భంగపరచడానికి రాలేదు. మహాదేవుడైన శివశంకరుని ఆజ్ఞానుసారమే వచ్చాడు. దయచేయండి, దయచేయండి రాహు, దయచేయండి. నారాయణ నారాయణ. హే శివశంకర, కైలాసపతి. క్షమించు ప్రభు, నీ ధ్యానానికి ఆటంకం కలిగించాం. అసురుల సేనాపతి రాహు నీతో సంప్రదింపులు జరపడానికి ఇక్కడికి వచ్చాడు.
నీ శిష్యగణం ఇతన్ని ఆపడానికి ప్రయత్నించారు. కానీ రా రాహు రా. ప్రణామం శివశంకర. నీ సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి వచ్చావని నాకు తెలుసు. ఇక నీ సందేహం అంటావా? సముద్ర మథనం తర్వాత మీ అసురులు స్వర్గాన్ని కోల్పోతారనే కదా? ఇది నిజమే అంటావా? నిజమే శంకర. అయితే విను, నీ సందేహాలు నిరాధారమైనవి. ఇటువంటి పరిస్థితి ఎలాంటి సందర్భంలో సంభవిస్తుందంటే, మీ ప్రవర్తన అన్యాయపూర్వకంగానూ అనైతికంగానూ ఉంటే దేవతలదే మరి పైచేయి కావచ్చు. ఇక నీ రెండవ సందేహం, సముద్రం నుంచి వెలువడే రత్నాదుల విభజన ఎలా అవుతుందనేగా? రత్నాదుల విభజన యోగ్యతానుసారమే అవుతుంది. అన్యాయంగా రత్నాలు పొందితే ఏ పక్షమైనా సర్వనాశనం అవుతారు. సందేహమా? లేదు. మరి ఇంతటి మహత్కార్యం ఎలా పూర్తవుతుంది? సాగర మదనం బొమ్మలాట కాదే. ఆ ఆలోచన దేవదానవుల పని కాదు, తెలిసిందా? సముద్ర మథనానికి సంబంధించిన నిర్ణయాన్ని ముందుగానే తీసుకున్నా. ఇక సంబంధిత వ్యక్తులకు ఆదేశాలను కూడా ఇచ్చాను. క్షీరసాగరవాసి విష్ణు సముద్ర మథనం కోసం మేరు పర్వతానికి ఆధారం అవుతాడు. ఇక వాసుకి నాగు చిలికే తాడు. నువ్వు వెళ్ళి దానవులకు నచ్చజెప్పు. వారి చేత శీఘ్రమే సముద్ర మథన కార్యాన్ని మొదలు పెట్టించు. వెళ్ళు. నారాయణ నారాయణ. శివాజ్ఞ శిరసావహించి దానవరాజైన బలితో సంప్రదింపులు జరిపిన తదుపరి అనుమానగ్రస్తుడైన సేనాపతి రాహువు సముద్ర మథనం కోసం సమాయత్తమయ్యాడు. ఇదే విధంగా దేవతలు కూడా సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అక్కడ మేరు పర్వతం కవమై వాసుకి చిలికే తాడై దర్శనమిచ్చాయి. హే దేవతలారా, ఓ దానవులారా, సముద్ర మథనం ప్రారంభించండి. అసురులారా, మీరు వాసుకి తోక వైపున పట్టుకోండి. మా దేవతలంతా మొహం వైపున పట్టుకుంటాం. కాదు, మేము తోకనే ఎందుకు పట్టుకోవాలి? శక్తియుక్తుల్లో మా దానవులు మీకన్నా గొప్పవారే. తోకనెందుకు పట్టుకోవాలి? ఎందుకంటే మీరు పాతాళవాసులు. సృష్టిలోని అంతిమ లోకంలో ఉన్నట్టే మీరు ఇక్కడ ఉండాలి. చెవిలో ఏమిటా మంత్రం మునీంద్ర? మంత్రమా? నారాయణ నారాయణ. నేను దేవతలకు ఏం చెప్తున్నానంటే, మీకు మీరు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కూడా మరి అసురులతో పోలిస్తే శక్తిలో మీరు శూన్యమంటే శూన్యమే. అగ్నిజ్వాలలు వెళ్ళగక్కే వాసుకు మొహాన్ని పట్టుకోవడం అంటే దేవతల చేత అయ్యే పనా? నారాయణ నారాయణ. మాకెంతో ఆనందంగా ఉంది. దేవతలకి తామే హీనులమని జ్ఞానోదయమైంది. నువ్వు నువ్వు మమ్మల్ని హీనులు అంటున్నావా? అవును. అన్నిటికన్నా ముందే ఇదేదో తేలిపోవాల్సిందే. ఎవరు శక్తిశాలురో ఎవరు కాదో. దేవేంద్ర, ఏమంటున్నావయ్యా బాబు? వాసుకి నోటు నుంచి వెలువడే విషం నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఈ పన్నాగం పన్నానయ్యా. ఇక నువ్వు పొట్లాటకే సిద్ధమయ్యావే. దేవతలందరూ వాసుకి తోక వైపే ఉంటారు. మా అసురులంతా ముఖం వైపే ఉంటారు.
భగవంతుడు శంకరుని కృపతో సముద్రమథనం చేయమని ఆజ్ఞ ఎప్పుడో లభించింది. శివుని కార్యం జాప్యం కారాదు, అది సముచితము కాదు. అనండి, బోళా శంకరునికి జై! బోళా శంకరునికి జై! ముఖం వైపు పట్టుకోవడం సరైన నిర్ణయం కాదు, కానీ ఇప్పుడు వెనకాటానికి కూడా వీల్లేదు. శివుని మాటలు వినగానే మీకు కలుగును మనస్సులో మంథనం. సురాసురుల ద్వారా విధివశాత్తు ఆరంభమయను సాగర మంథనం. సాగర మంథనం, సాగర మంథనం, సాగర మంథనం, సాగర మంథనం. ముందుగా కాలకోట విషం పొగరో పవలో వెలువడే, అది కమ్మటంతో సురాసురులు మరి మానవులు భీతి చెందెను. క్షణం కాలంలోనే ముల్లోకాల్లో మొదలయ్యే హాహాకారాలు. ఆపై శివుడయ్యే ప్రత్యక్షం వినగానే ఆర్తనాదం. దేవి సతీ, ఈ విషయం ఈ సృష్టిని నాశనం చేస్తుంది. దాన్ని సర్వనాశనం నుండి కాపాడటానికి మేము ఈ విషయాన్ని తాగక తప్పదు. శివాజ్ఞతో ఆకాశంలో కుంభం అయ్యే ఉత్పన్నం. దానిలో ఏర్పడే ద్రవ రూపంలో విషం చెంది పరివర్తనం. విషం తాగి కంఠంలో నిలిపే మందహాసం చేసే మెల్లగా. విషం తాగి కంఠంలో నిలిపే మందహాసం చేసే మెల్లగా. లోక కళ్యాణమై శివుడు నీలకంఠుడయ్యాడు. నీలకంఠుడయ్యాడు, 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 నీలకంఠుడయ్యాడు. ప్రత్యక్షమై కమలాసన విష్ణు ఉదరికి వచ్చే. పతి భావించి లక్ష్మీదేవి వేసేను వనమాల. విష్ణు ప్రియ శ్రీ లక్ష్మి అప్పుడు ధన వైభవం కురిపించే. వారిని దర్శించి మనసులో జనమంతా హర్షించే. జనమంతా హర్షించే, జనమంతా హర్షించే, జనమంతా హర్షించే, జనమంతా హర్షించే. కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు కంఠానికి శోభించే. సేనాపతి రాహు చూశాడు, క్రోధంతో ఉగ్రుడయ్యాడు. కామధేనువు పారిజాతం ఐరావతం పెద్దగా చేసెను అల్లరి. రంభ అప్సరసలు సఖియలతో వెళ్ళెను స్వర్గం వైపు. ఓ ఉదయాన చంద్రుడొచ్చాడు, శివుని శరణు జొచ్చాడు.
భోళానాథుడు శివశంకరుడు చంద్రమౌళి అయ్యాడు. చంద్రమౌళి అయ్యాడు, చంద్రమౌళి అయ్యాడు, చంద్రమౌళి అయ్యాడు, చంద్రమౌళి అయ్యాడు. సారంగ ధనుసు వెలుబడి విష్ణువు భుజాన విరాజిల్లే. పూరించిన నాదంతో శంఖు విష్ణువు కయ్యే అలంకారం. ఆపై సురను తాగి అసురులు మై మరచి చిందులేశారు. అమృతకు భొతుధన్వంతరి రాగా అందరూ అటు పరుగెత్తారు. అందరూ అటు పరిగెత్తారు, అందరూ అటు పరిగెత్తారు, అందరూ అటు పరిగెత్తారు, అందరూ అటు పరిగెత్తారు. త్రిలోకనాథ, త్రిలోకనాథ, ఏ త్రిలోకనాథ, ఏదో ఒకటి చేయండి, లేకపోతే అనర్థం జరుగుతుంది. హే జగదీశ్వర, రాక్షసులకు అమృత కలశం ప్రాప్తిస్తే అది సేవించి వారు అమరులైపోతారు. ఇక ఈ దేవతలందరికీ కొత్త కష్టాలు వచ్చి పడతాయి. చింతించకు నారద, అమృతం దేవతలకే లభిస్తుంది. దేవగణాన్ని ఓ పంక్తిలో కూర్చోపెట్టు. అప్సరసిరంటావా? సుందరి స్వర్గం నుంచి వచ్చిందా లేక సముద్రం నుంచి? ఎక్కడి నుంచి వచ్చావే చక్కని చుక్క? సరే కానీ అమృతపానం తర్వాత చేద్దాం, ముందు ఈ రూపిణి మకరందాన్ని చుర్రుకుందాం. అందాలు చిలికే చిన్నారి, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చా? నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను? ఇలాంటి వ్యర్థ ప్రశ్నలతో మీ సమయాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? నిజానికి నాకు తెలిసింది ఇంతే. నేను నీ దానను, నీ కోసమే వచ్చాను. నా కోసం వచ్చావా? మదిలో మెదిలే మారాణి, ఇంతకీ చెప్పు, ఎందుకు వచ్చావు? మీ అందరిచే అమృతపానం చేయించడానికి. అమృతపానం అయిన తర్వాత మీకు సౌందర్యపానం చేయిస్తాను. అమృతపానం చేయిస్తావా? అయితే చేయించు. అమృతం లాంటి పవిత్రమైన పానీయం సేవించే ముందు మీరు పవిత్రం కావడం తప్పనిసరి. అయితే ఏం చేయమంటావు? ముందు మీరందరూ వెళ్ళి సముద్రంలో స్నానం చేసి రండి, తర్వాత అమృతపానం చేయిస్తాను. అమృతపానం చేయిస్తావా? ఇతను దేవత కాదు, ఇతను రాహు. రాహులే. అవును, రాక్షసుడే. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో రాహువుని శిరచ్ఛేదనం చేయగా దానవులు పాతాళం వైపు పలాయనం చిత్తగించారు. ఇది చూసి దేవతలంతా హర్షించారు. శివుని కృపతో సముద్ర మథనానంతరం దేవతలకు స్వర్గాధికారం లభించింది. ఇక శ్రీ మహాలక్ష్మి ఆ వైకుంఠవాసునికి సహధర్మచారిణి అయ్యింది. హే జగదీశ్వర, తమను పతిదేవునిగా పొంది ధన్యురాలినయ్యాను. తమరు నాకు అనుజ్ఞనివ్వండి స్వామి. హే మహాలక్ష్మి, నీవు నా చెంత చేరగా సంపూర్ణమయ్యాను.
లక్ష్మీనారాయణులను ఒకేసారి చూడటానికి మన భక్తులందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. నేను సాగర జలం నుంచి మీ చరణాలను చేరుకోవడానికి వేచి ఉన్నాను కదా స్వామి. ఇంతకాలం పాటు నన్ను దూరంగా ఎందుకుంచారో మరి. హే మహాలక్ష్మి, సకల కార్యాలు ముందే నిర్దేశించబడతాయి. పరమేశ్వరుని ఇచ్ఛానుసారం సముద్ర మథనం ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగింది. మరి అప్పుడే నిన్ను పొందాను. నారాయణ నారాయణ. వైకుంఠంలో లక్ష్మీనారాయణుల ప్రథమ దర్శనంతో నా జీవితం ధన్యమైంది. ప్రణామం జగదీశ్వర. ఇతను సృష్టికర్త బ్రహ్మదేవుని మానసపుత్రుడు నారదుడు మహాదేవి. ఇతను సర్వలోకాలను సందర్శిస్తూ భగవద్భక్తి ప్రచారం చేస్తుంటాడు. ఇక ఇప్పటి నుంచి లక్ష్మీనారాయణులపై భక్తిని ప్రచారం చేస్తా. మాతాలక్ష్మి, నువ్వైతే ధనవైభవాల దేవివి. నీ భక్తగణం నిన్ను ఆరాధించకుండా ధన ధాన్య వైభవాలను ఎలా పొందగలరు? నారదా, నన్ను ఇంతగా ప్రశంసించవద్దు. ఒకవేళ నాకు అహంకారం వచ్చేస్తే? నారాయణ నారాయణ. భగవంతుడైన శ్రీహరి చరణాల చెంత విరాజిల్లుతూ ఉంటే వారికి అహంకారం మచ్చుకైనా ఉండదమ్మా. మహాదేవి, ఎంత చతురుడో చూసావా మన భక్తుడు దేవర్షి. నీకు అహంకారం రాకుండా ఇప్పటినుంచే ఇతను అడ్డుకట్ట వేశాడు. అలా అని నన్ను సిగ్గుపడేలా చెయ్యకండి ప్రభు. నేను శ్రీ మహాలక్ష్మికి చరణధూళితో సమానం. ధన్యుడవు నారదా. ఇప్పుడు చెప్పు, నువ్విక్కడికి రావటానికి కారణం ఏమిటో? ప్రభు, నన్ను మీరు కారణం అడిగి లజ్జితుణ్ణి చేయకండి. మాతాలక్ష్మి, సముద్ర మదనం తర్వాత ప్రథమంగా వైకుంఠానికి వచ్చావు. తమ ఇద్దరి దర్శనం ఒకేసారి చేసుకుందామనే వచ్చా. నారదా, నీకు తెలుసు కదా, ఎవరి మనసునైనా నేను బాగా అర్థం చేసుకోగలనని. నువ్వు మహాలక్ష్మి దర్శనంతో పాటు ఇంకో ప్రయోజనం కోసం కూడా వచ్చి ఉంటావు. నీకు అన్నీ బాగా తెలిసి ఉంటే నువ్వే స్వయంగా చెప్పొచ్చుగా. ఒక్కొక్కప్పుడు నా సొంత మనసే నాకు అర్థం కాదు. నారాయణ నారాయణ. ఓం నమ శివాయ. పరమేశ్వరుడు సముద్ర మథనం ద్వారా వెలువడిన విషయాన్ని సేవించి సృష్టి వినాశనం నుంచి రక్షించాడు. ఇందుకే వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఏం దేవర్షి, మీరు సత్యం పలికారు. నేను బ్రహ్మలోకం నుంచే వస్తున్నాను. పరమపిత బ్రహ్మదేవులు కూడా ఇదే అన్నారు. ఇంకా ఏమన్నారంటే, దేవరాజు ఇంద్రుడు, దేవతలందరూ భగవంతుడైన శంకరునికి తమ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కైలాసానికి ప్రయాణం కట్టారట. అయితే మనం కూడా అక్కడికి వెళ్ళవలసి ఉంది. కైలాసంలో పరమశివుడు ఇంకా మాతా సతి దర్శనం కూడా అవుతుంది. ఇది కూడా మంచి ఆలోచనే దేవి. నా రాకకి ఉద్దేశం ఏమిటో నీకు అర్థమైపోయింది ప్రభు. నారాయణ నారాయణ. నిజానికి నేను మీ ఇద్దరిని కైలాసానికి తీసుకెళ్లడానికే వచ్చాను. పరమపిత బ్రహ్మదేవుల ఆజ్ఞ కదా. నువ్వు నిజంగానే చతురుడివి నారదా. ప్రభువుకి నీ గురించి బాగానే తెలుసునే. అయితే పద కైలాసానికి. ఓం నమ శివాయ. 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 త్రిలోకాధిపతి మహాదేవ సదాశివునికి జై. సర్వాంతర్యామి మహాదేవ సదాశివునికి జై. శక్తి రూపిణి సతీదేవికి జై. పరమేశ్వరుడైన బోళా శంకరునికి జై. హే సదాశివ, లోక కళ్యాణం కోసం నీవు హాలాహలాన్ని కంఠంలో ధరించి సృష్టిలోని సకల ప్రాణులని రక్షించావు. మా అందరి వైపు నుంచి నీకు శతకోటి వందనములు. బ్రహ్మదేవ, మనం శ్రీహరి విష్ణువుకు రుణపడి ఉన్నాం. ఈతను ముందు కూర్మం, అనంతరం మోహిని రూపాన్ని ధరించాడు. రాహువుని వధించాడు, అమృతాన్ని రక్షించాడు.
సముద్ర మథనం సఫలీకృతమై న్యాయము నీతి నిరూపించబడ్డాయి పరమేశ్వర. దేవతలకు స్వర్గం దక్కింది, ఇక అసురులకు వారి కర్మల ఫలం. శ్రీహరి, అందరికన్నా ఎక్కువ లాభం మీరే పొందారు. భగవతి లక్ష్మి మీకు ప్రాప్తించింది. దేవి సతి, నిజం ఏమిటంటే నన్ను శ్రీహరియే కరుణించారు. వీరికన్నా ఎక్కువ లాభం నేనే పొందానుగా. నారాయణ నారాయణ, లాభ నష్టాల చర్చలో పడి ఒక నిజాన్ని మనం మర్చిపోతున్నాం. సముద్ర మదనం కోసం మౌలిక ఉపాయం పరమపిత బ్రహ్మదేవునిదే. మాత సరస్వతి ఒలికించిన సుమధుర వీణామృతంతో పరమపిత బ్రహ్మదేవునిలో సృజనశీలత జాగృతం కాకపోతే సముద్ర మతనమే లేదు కదా. చాలు నారదా, చాలు. నీ తెలివితేటలు పక్కన పెట్టు. ఓసారి ఆలోచించు. బ్రహ్మదేవుని ప్రేరణ, ఆ శ్రీహరి సహకారము లభించినప్పటికీ కూడా హలాహలం విషయంలో సముచిత ఉపాయం తట్టకుండా ఉంటే ఈ సాగర మదనం ప్రయోజనం, ఉద్దేశ్యం, ఇంకా సముద్రం నుంచి పొందిన ఎన్నో రతనాల గతి ఏమై ఉండేది? మాతా సరస్వతి, శివుని అమూల్య బాధ్యతలు నిర్వివాదమైనవి. అంతంలో విషమ పరిస్థితులన్నింటికీ కూడా బోళాశంకరుడే సారథ్యం వహించాడు. దేవేంద్ర, నన్ను స్తుతించే మాట అలా ఉంచి సముద్రమథన వ్యూహం నుంచి, దాని సంపూర్ణ ప్రక్రియ నుంచి సందేశాన్ని గ్రహిస్తే సత్ఫలితాన్ని ఇచ్చిన ఈ సత్కార్యం సార్థకమవుతుంది. అంటే సద్గుణంతో సత్ఫలితం, తమోగుణంతో దుష్ఫలితం. అసురులు శక్తి, సౌలభ్యం, సాధన సంపన్నులైన పరాజయం పొందారు. దేవతలు విజయం సాధించారు. భవిష్యత్తులో చైతన్యంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది దేవేంద్ర. స్వామి, తమ అంతిమ వాక్యాలు విన్నాక ఎలా అనిపిస్తోందంటే అందరికీ వీడుకోలు చెప్తున్నట్టుగా ఉంది. కానీ నేను ఈ భగవతి లక్ష్మిని తనివి తీరా చూడనూ లేదు, దేవి సరస్వతితో చర్చించనూ లేదు. నారాయణ నారాయణ, చర్చన? ఎప్పుడైతే ఇద్దరు స్త్రీలు చర్చించుకుంటారో అప్పుడు ధరణి కంపించిపోతుంది. ఇక్కడైతే మరి ముగ్గురు చర్చించుకుంటూ ఉంటే నారాయణ నారాయణ. నారదా, మాత, నీ వాగ్బాణాలిక కట్టిపెట్టు. మాత, ఒకవేళ నేను నా నోటిని అదుపు చేసుకుంటే శ్రీహరిని ఎలా జపించగలను? నారాయణ నారాయణ. దేవర్షి, ఇప్పుడు కేవలం నారాయణ జపం చేస్తే సరిపోదు, ఇప్పుడు నారాయణి జపం కూడా చేయాలి. నారాయణి అయితే నారాయణునిలో అంతర్లీనమయ్యే ఉంది. ఏం మాతా లక్ష్మి, నిజమే కదూ?